సిఆర్డీఏ అని రాసుకుంటే సిఆర్డీఏ అదొక డెవలప్మెంట్ అథారిటీ అంతే, అభివృద్ధి అథారిటీ. అది అవ్వదు కదా. చట్టబద్ధత కల్పించకపోతే, నోటిఫై అనేది జరగకపోతే రేపొద్దున్న భవిష్యత్తులో మళ్ళీ రాజధాని మార్చే అవకాశం మేబీ ఈసారి చెయ్యరు అనుకుంటున్నా, చూద్దాం. ఇంకా టైం ఉంది కదా. వీళ్ళు ఏదో అందులో అన్నాడు కాబట్టి ఆయన మెగా సిటీ అని చెప్పి అనౌన్స్ చేస్తామని. మెయిన్ ఒకే ఒక్క పాయింట్ దగ్గర ఆగుతోంది. పెట్టుబడులు పెట్టిందంతా మనవాళ్ళంతా 29 గ్రామాల చుట్టూ. ఇప్పుడు మెగా సిటీకి అనౌన్స్ చేస్తేనేమో డెవలప్మెంట్ అంతా బెజవాడ గుంటూరు వైపుకి టర్న్ అయిపోతుంది అనేది భయం. లేదా ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ డెవలప్ అయిపోతుంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టిన చోట అట్లా ఉండిపోతుంది అనేటటువంటిది భయం. లైక్ మీకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టారు, ఆ ఏరియాలో ఇప్పటికీ రేట్లు పర్లా. బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో కొనగలరా? హైటెక్ సిటీ దగ్గర కొనగలరా? లేదు కదా. ఇప్పుడు ఇది ఈ క్వాంటమ్ సిటీ ఇట్లాంటివి పెట్టేస్తే ఇక్కడ 100 కోట్లకి వెళ్ళిపోవాలి అన్నది వీళ్ళ ఆలోచన. అదే గుంటూరు బెజవాడ కలిపితే ఎవడైనా బెజవాడలో కొంటాడు, గుంటూరులో కొంటాడు, కానీ అక్కడ కొనరు. అందుకని వీళ్ళు ఆగుతున్నారనిపిస్తోంది. ఇక్కడ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇన్ని రోజులు ఆగక్కర్లా, ఓన్లీ తమ సొంత ప్రయోజనాల కోసం ఆగుతున్నట్టు కనబడుతోంది. అది ఒకసారి సరిదిద్దుకుని ఈ కలిపితే చివరికి సెక్రటేరియట్ ఏరియా ఉంటే ఆ ఏరియానే బాగుపడుతుంది కదా. క్వాంటమ్ సిటీ అన్ని నవనగరాలు పెడుతున్నప్పుడు అక్కడే బాగుపడుద్ది కదా. ఓ పక్కన మళ్ళీ జనాల్ని మెప్పించడం కోసం 25 ప్రాంతాలని 26 జిల్లాలని డెవలప్ చేస్తున్నావు. ముందు ఇక్కడ డెవలప్ చేస్తే కదా 26 జిల్లాలని సమానంగా చూసేది. నువ్వు చూడటం కాదు కదా కావాల్సింది, ఇక్కడ డెవలప్మెంట్. ఎక్కడ ఎందుకు తెలంగాణలో హైదరాబాద్ తప్పించి ఏ ఊరు బాగుపడిందంట? ఏ ఊరు హైదరాబాద్తో పోటీ పడుద్దట? కాబట్టి ఆ నోటి మాటలు ఉపన్యాసాలు కాకుండా ప్రాక్టికల్గా అమరావతికి ఇప్పుడు ఒక మంచి అవకాశం. మోడీ కూడా వచ్చాడు, ఓకే చేశారు. ఇప్పుడు అర్జెంటుగా చట్టం చేసి పంపించాడు. ముందు ఒక నగరాన్ని తయారు చేయండి, మెగా సిటీకి అనౌన్స్ చేయండి గుంటూరు బెజవాడల్ని.